తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ అంటారు చూడండి. అట్లా అనిపిస్తుంది నాకు. ఏంటంటే కష్టాలు తగ్గాలి అని అంటే వస్తువుల మీద, మనుషుల మీద డిటాచ్‌మెంట్ ఏర్పడాలి. డిటాచ్‌మెంట్ ఏర్పడాలి అనంటే అది ఒక కృప వల్ల జరుగుతుంది అని చెప్పారు. అసలు గురువుని ఎలా వెతకాలి? అసలు మన గురువులు ఎక్కడున్నారు? అసలు వాళ్ళు మనల్ని శిష్యులుగా స్వీకరిస్తారా? స్వీకరించరా? ఇవాల్టి రోజుల్లో ఏదైనా సరే అంతా ఆన్‌లైన్ ప్రపంచం. ఆన్‌లైన్‌లో ఫీజు కడితే గురువులు మనకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకుంటారా? లేదా మనం నిజంగా ఇదివరకులాగా గురుకులాలకెళ్ళిపోయి గురువులకి సేవ చేసి మమ్మల్ని శిష్యరికం తీసుకోండి అని విజ్ఞప్తి చేసుకొని, బతిమలాడుకొని వాళ్ళప్పుడే మనల్ని శిష్యులుగా యాక్సెప్ట్ చేస్తారా? అసలు ఇవాల్టి రోజుల్లో పొద్దున 9కి ఆఫీస్‌కెళ్ళాలంటే 7కి లేచి ఉరుకులు, పరుగులు పరిగెత్తే తీరులో అసలు ఒక గురువుతో కనెక్షన్ ఏర్పాటవ్వడం అనేది నిజంగా సాధ్యమా? ఈ విషయం గురించి ఇవాళ ఎపిసోడ్‌లో మాట్లాడదాం. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రభు వంశీధర దాస గారు. ఆయనతో ఒకసారి కనెక్ట్ అవుదాం. ప్రభు నమస్కారం. హరే కృష్ణ. హరే నమస్కారం. కృష్ణ. నమస్కారం. ప్రభు అసలు గురువుల్ని ఇవాల్టి రోజుల్లో మనకి కనెక్ట్ అవ్వడం అనేది ప్రాక్టికల్‌గా పాసిబులా? కృష్ణుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఎందుకంత కష్టమైన ట్విస్ట్ పెట్టారు ఆయన? ఆ, కృష్ణుడు నేను లాస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను భావగ్రహి జనార్దన. సే కృష్ణుడు మన భాగవతంలో ఏం చెప్తుందంటే వదంతి తత్వవేద యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. అంటే భగవంతుడు మనకి 3 రూపాల్లో కనబడతాడు అనమాట. ఒకటి ఏంటంటే పరమాత్మ. సో పరమాత్మ అంటే మన మనసులో ఉన్నాడన్నమాట. ఉపద్రుత హనుమంత అని భగవద్గీతలో చెప్తున్నా అనమాట. సో ఈ పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు మీ యొక్క కోరికల్ని ఆయన క్లియర్గా చూస్తున్నాడు. సో కోరికలను చూసి మీ కోరిక ఎప్పుడైతే సిన్సియర్గా అయిందో ఒక శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తారనమాట. 2 రామచిలుకలు ఒక గ్రీన్ ట్రీలోకి వెళ్ళాయన్నమాట. వెళ్తే ఒక రామచిలుక ఏమో ఒక ప్లేస్లో కూర్చోంది, ఇంకో రామచిలుక అన్ని పండ్లు ఇవన్నీ తింటూ ఉందన్నమాట, ఎంజాయ్ చేస్తుంది. సో ఈ రామచిలుక ఇంకొక రామచిలుక ఎప్పుడు తన వైపు చూస్తుంది అంటే ఇక్కడ ఒక పరమాత్మ ఆత్మ అనమాట. సో ఆ విధంగా పరమాత్మ రూపంలో ఉన్న ఆ కృష్ణుడు ఎప్పుడైతే మనకి నేను జెన్యూన్గా ఈ కష్టాల నుంచి బయటపడిపోవాలి, ఈ కష్టాల నుంచి ఏ విధంగా బయటపడిపోవాలి అని మీరు ఎప్పుడైతే జెన్యూన్గా మీరు థింక్ చేస్తారో అప్పుడు కృష్ణుడు ఏం చేస్తా అంటే అట్లాంటి జెన్యూన్ ఆచార్యుని మీకు తటస్థపడేటట్టు చేస్తాడు. ఆయనే చేస్తారన్నమాట. కృష్ణుడే చేయాలి. ఎందుకంటే ఆచార్యులు అనేది మీరు ప్రయత్నించి తీసుకునేది కాదు. ఆచార్యులు అనేవాళ్ళు కృష్ణుడే పంపిస్తాడు. ఆచార్యులని భక్తులకు కలిపేది కూడా కృష్ణుడే ఇక ఈ విషయంలో. సో ఆ కృష్ణుడు మీకు కల్పిస్తాడు. లేదంటే కొన్నిసార్లు ఏంటంటే అజ్ఞాత సుకృతి అంటారు. అజ్ఞాత సుకృతి అంటే ఏంటంటే మనం వెళ్తూ ఉంటాం, ఉన్నట్టుండి ఆచార్య తటస్థపడతాం, ఆయనతో మనం జరగటం, ఇట్లాంటివి కూడా సన్నివేశాలు జరుగుతుంటాయి. ఎట్లయినా కూడా మనం ఆచార్యుని సంప్రదించాలి అనుకుంటే అది క్లియర్గా కృష్ణుడే జెన్యూన్ ఆశయాన్ని చూపించాలి. లేకపోతే చాలామంది గురువులు ఉన్నారు. సో మనం ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, మన పాత చేంజ్ అవ్వచ్చు. కానీ జెన్యూన్ గురువు అంటే ఒక సింబల్స్ ఉన్నాయన్నమాట. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటే ఆయన భగవంతుడు ఆయనకి తెలిసి ఉండాలి. గురువు అంటే భగవంతుడు, ఆయనకి బ్రహ్మనిష్టం అంటే భగవంతుడిని తెలిసి ఉండాలి, భగవంతుడితో కమ్యూనికేషన్ ఉండాలి ఆయనకి. సో అట్లాంటి వాళ్ళు ఇవాళ రోజుల్లో ఉంటారా? అట్లాంటి వాళ్ళని భగవంతుడు పంపిస్తూ ఉంటాడు. అసలు వాళ్ళు భగవంతుడు అవతరించినట్టు భగవంతుడు వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళు ఒక ఎస్టాబ్లిష్మెంట్ క్రియేట్ చేస్తారనమాట. అట్లాంటి వాళ్ళు ఉన్నారు అంటే అట్లాంటి సంప్రదాయంలో వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళని మనం డైరెక్ట్గా ఆచార్యులు అనేవాళ్ళు మనం ఏమనుకుంటాం, ఆచార్యులు ఒకసారి ఈ ఫిజికల్గా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఉండరు అనుకుంటాం. సో ఒకవేళ ఆచార్యులు వచ్చిన వాళ్ళకి ఈ లీల చాలించిన తర్వాత పరంపదించిన తర్వాత ఇంకా ఆచార్యులు ఉండరనుకుంటాం. అది కాదనమాట యాక్చువల్ ఫ్యాక్ట్. ఆచార్యులు ఫిజికల్ రూపంలో ప్రకట అప్రకట అంటారన్నమాట. ప్రకటితంగా ఉండరనమాట. కానీ వాళ్ళ యొక్క శిష్యరికం క్రియేట్ చేసిన ఆ సంస్థని క్రియేట్ చేసి ఇంత పెద్ద డిసైపుల్స్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఈ డిసైపుల్స్ యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు. సో అట్లాంటి ఆచార్యులు మనకు తటస్థపడాలంటే మనకు కూడా సుకృతి ఉండాలి. కోనో భాగ్యవాన్ జీవని ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను. బ్రహ్మాండే బ్రహ్మితే అంటే ఈ బ్రహ్మాండంలో బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవు, ఎవరో భాగ్యవంతులకే ఆచార్యులు మన తటస్థవుతారని చెప్పారన్నమాట. అదే సిన్సియర్గా ఉండే వాళ్ళకి తటస్థపడతారు. సో భగవద్గీతలో ఏం చెప్పున్నారంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ
ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినస్ తత్వదర్శన. ఈ తత్వదర్శన, ఈ తత్వ అంటే ఏంటంటే రియల్గా ఎవరైతే భగవంతుణ్ణి చూశారో అట్లాంటి ఆచార్యుడిని మనం అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయ్యి ఆయన దగ్గర మనము మనకు వచ్చే సందేశాలని ఎట్లయితే మీరు అడుగుతున్నారో అట్లా ఆయన సందేశాలని మనం అడగాలన్నమాట. ఎట్లా అడగాలి? జనరల్గా మనం ఈ రోజుల్లో అంటే మనం వెళ్ళేసి తుపాకి పెట్టి చెప్పు ఇది కరెక్టా ఇది కరెక్టా ఇది అట్లా కాదు అడగాల్సింది. మనం అక్కడికి వెళ్ళి ఆచార్యుడిని ఒక సబ్మిసివ్నెస్లో, అంటే మనం ఒక లో క్యాడర్ తీసుకొని ఒక సబ్మిసివ్గా ఆచార్యుల్ని స్వామి ఇది 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 అని పరిప్రశ్న, ఈ ప్రశ్నలు వేస్తే ఆయన తత్వదర్శన, ఎవరైతే భగవంతుని చూశాడో ఆయన కృప మన మీద సాధిస్తారనమాట. సో ఆచార్యుడిని అప్రోచ్ అయ్యి కృప సాధించిన వెంటనే మనకేమర్థం అవుతుంది అంటే అసలు ఈ ప్రపంచం అంతా ఏందనేది అర్థమవుతుంది. ఈ ప్రపంచం అంతా ఒక కాన్సెప్ట్, ఇది సత్యమే. ఈ ప్రపంచం అంతా సత్యమే. ఈ మైక్ ఉంది, మీరున్నారు, చేరుంది, ఇదంతా సత్యమే. కానీ ఇది చాలా టెంపరరీ అని అర్థమవుతుంది అన్నమాట. అశాశ్వతం అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పుట్టిన తర్వాత పెరుగుతాము, పెరిగిన తర్వాత పిల్లల్ని కంటాము, పిల్లల్ని కంటిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కంటారు. సో వాళ్ళ పిల్లల్ని కంటిన తర్వాత మనం మొత్తం ఫ్యామిలీని చూసుకుంటాం. అబ్బా అంత బాగుంది అన్నప్పుడు మనకు టికెట్ వచ్చేస్తుంది. సో మనం వెళ్ళిపోవాలి. అంత బాగుంది అన్నప్పుడు మనకు టికెట్ వస్తుంది. టికెట్ వచ్చిందంటే మృత్యు సర్వహరశ్చారం, అన్నిటిని తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇది ప్రపంచం. ఈ ప్రపంచంలో ఈ సత్యాన్ని మనం రోజు చూస్తుంటాం. దేహాప్త కలత్రాదీషు ఆత్మశయనే స్వసపి ప్రమత్త నిధనం పశ్చన్నపిన పశ్యతి. ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం అనమాట. మన చుట్టుపక్కల చాలామంది ఉండేవాళ్ళు ఉన్నట్టుండి చనిపోవటము, ఇవన్నీ చూస్తుంటాం. కానీ ఆ చనిపోవటం అనే దాని గురించి ఏదైనా విచారించాలని తటస్థం మనకు పడదు. అది ఎప్పుడు పడుతుందయ్యా అంటే ఎప్పుడైతే మనం ఆచార్యుల్ని మనం సందర్శన అవుతుందో ఆ ఆచార్యుని యొక్క కృప వల్ల మనకు కూడా ఏంది ఇది, ఏం చేస్తున్నాం మనం, ఈ చేసేదంతా ఎక్కడ పోతుంది, ఈ రూపం ఉంది, ఒకవేళ మనం ఈ రూపం చాలించామంటే ఇక్కడ ఇది ఎక్కడికి వెళ్తుంది, ఈ అఫెక్షన్స్ ఎక్కడికి వెళ్తాయి, ఈ పిల్లలు మన సంసారం ఇదంతా ఉన్నట్టుండి ఎక్కడికి అయిపోతుంది, ఏమవుతుంది అన్న ఆ క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. దీన్ని బ్రహ్మ జిజ్ఞాస అంటారు. గురువుని మనం ఎప్పుడైతే అప్రోచ్ అయ్యామో అప్పుడు ఈ బ్రహ్మ జిజ్ఞాస స్టార్ట్ అవుతుంది మనలో. సో కాబట్టి ఈ గురువుల్ని ఎట్లా టచ్ చేయాలంటే మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. భగవంతుడే మీరు సిన్సియర్గా ఉంటే పంపిస్తాడు. సిన్సియర్గా అంటే ఆయన పట్ల నమ్మకం, విశ్వాసం, ఇదే నా సిన్సియారిటీ అంటే. విశ్వాసమే కాదు, సిన్సియారిటీ అంటే ఏంటంటే ఒక నిస్సహాయ స్థితిలో భగవంతుని అప్రోచ్ అవటం. అంటే కష్టాల్లోనే అంటే ఒక చిన్న పాప ఉంది. సో చిన్న పాప తల్లి యొక్క పాల కోసం ఎట్లా ఏడుస్తుంది, నిస్సహాయ స్థితిలో ఏడుస్తుంది కదా. అట్లాంటి స్థితిలో మనం భగవంతుని ప్రే చేసినప్పుడు దట్ ఈస్ జెన్యూన్ క్రై అంటారు. సో అప్పుడు భగవంతుడు మనకి అది అవకాశం ఇస్తాడు. ఇది ఎట్లా ఏర్పడుతుంది, ఆ స్థితి ఎట్లా ఏర్పడుతుంది అంటే దీన్ని అజ్ఞాత సుకృతి అంటారు. అజ్ఞాత సుకృతి అంటే మీకు తెలిసి తెలియకుండా వెళ్తూ ఉంటారు, ఒక టెంపుల్ కనబడుతుంది, నమస్కారం పెడతారు. ఎటో వెళ్తుంటారు, ఎవరో వైష్ణవులు కనబడతారు, నమస్కారం పెడతారు. సో వెళ్తున్నప్పుడు టెంపుల్ కనబడి ఏదో ఒక పువ్వు ఇస్తారు, లేకపోతే ఏదో మీరు తెలియకుండా మీరు ఏదో ఒక డొనేషన్ చేస్తారు. సో ఇవన్నీ మీకు తెలియకుండా చేసే పని అజ్ఞాత సుకృతి. ఇవన్నీ పైలయ్యి ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మీ అకౌంట్ బ్యాలెన్స్ థ్రెషోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు భగవంతుడు మీకు ఈ అవకాశాన్ని ఇస్తాడు. అప్పటికి సగం జీవితం అయిపోయింది అనుకోండి ప్రభు. ఈ జీవితం ఒకటే కాదు కదా, నాణ్యతే హన్యమానే శరీరం అని చెప్పాను కదా. ఈ ఒక జీవితం కాదు, మనం జీవితాంతం జాతస్సహి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ ఉతస్సిత. ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం తర్వాత ఇంకో జీవితం, ఎన్నో జీవితాలు మనం చేస్తూ ఉన్నాం. అంటే మన కష్టాల నుంచి విముక్తి కావాలనే కదా తాపత్రయం. ఆ తాపత్రయం, కష్టాల నుంచి విముక్తి అవ్వాలి అనుకునే తాపత్రయం ఉంది చూసారా, అప్పుడు మీకు జెన్యూన్ క్రై వస్తుంది. తప్ప కష్టాల నుంచి ఎట్ట వెళ్ళాలి స్వామి, నాకు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వు అని మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఇమీడియట్గా భగవంతుడు ఇస్తాడు. ఎందుకంటే మాకు చాలా ఇన్స్టెన్సెస్ జరుగున్నాయి. సో ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నప్పుడు మన డివోటీస్ యూఎస్లో బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నప్పుడు మేము ఎవరికో ఒకరికి బుక్ ఇస్తుంటాం. సో ఒక ఇన్సిడెన్స్లో ఏంటంటే ఒక డివోటీ ఒకరికి భగవద్గీత బుక్ ఇచ్చారు. సో ఆ భగవద్గీత బుక్కి తీసుకున్న ఆ లేడీ ఆమె ఎక్స్పీరియన్స్ చెప్పింది. ఆమె అప్పుడే ఆ భగవంతుణ్ణి కోరుకుంటుందన్నమాట. స్వామి నాకు నిజమైన అసలు మీ గురించి నిజంగా తెలుసుకోవాలని చాలా కుతూహలం ఉంది, చాలా షీఈస్ క్రైయింగ్ టు నో హూ ఇస్ లార్డ్. సో ఆ టైంలో ఆమె జస్ట్ బయటకు వచ్చింది, భగవద్గీత ఆమె చేతికి వచ్చింది. సో భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడు ప్రతి ఒక్కరితో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ దట్ భగవంతుడు మనం వదిలేస్తాడు, మనం అనుకున్న భగవంతుడు మనం వదిలేస్తాడు అనుకో. లేదు, భగవంతుడికి ఎప్పుడు మన కనెక్షన్లో ఉంటాం. ఆయన ఎదురు చూస్తుంటాడు. ఎట్లయితే తప్పిపోయిన పిల్లలు గురించి పేరెంట్స్ ఎట్లా వెయిట్ చేస్తుంటారు, ఎక్కడున్నాడు ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటారో, అదే భగవంతుడికి ఒకటే ఒక ఆవేదన ఏంటంటే మనం
భగవంతుడు ఒకటే ఒక ఆవేదన ఎంత మనం తప్పి వచ్చి ఉన్నాం. సో కాబట్టి మన గురించి కంటిన్యూస్గా భగవంతుడు వెయిట్ చేస్తుంటాడు. ఎప్పుడైతే మీరు జస్ట్ కొంచెం హింట్ ఇచ్చారో భగవంతుడు మీకు ఈ ఈ ఈ భగవంతుడు ఆచార్యాన్ని పంపించేస్తాను ఇదే. అంటే నా లైఫ్లో కూడా ఒక సన్మార్గంలో నడిపించేటటువంటి ఒక గురువుని నన్ను అప్రోచ్ చేయించండి ప్రభు అని స్వామిని కోరుకోవాలన్నమాట. అవును, అది ఖచ్చితంగా కూడా చాలా కోరుకో. జెన్యున్ గా కోరుకుంటే ఆ, అప్పుడు తప్పకుండా మనకు కూడా ఒక గురు దర్శనం జరగడమో వారు మనల్ని యాక్సెప్ట్ చేయడమో అలా అవును, జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. సో ఈ మాట మీద. ఇప్పుడు మేమంతా అందరూ సామాన్యులమే. మేము చదువుకున్నంత బీటెక్ చదివాము, మీకు తెలుసు. బయట ప్రపంచంలో 10 సంవత్సరాలు వర్క్ చేసామంటే మీకు తెలుసు మేము ఎక్కడ వర్క్ చేసాము, ఎక్కడెక్కడ ఎట్లాంటి ఫ్రెండ్స్తో తిరిగాము. అందరూ నార్మలే. మేము ఏ విధంగా కృష్ణుడిని సేవించగలుగుతున్నామంటే మాకేం పెద్ద హిస్టరీ లేదు. సో వీఆర్ ఆల్సో కామన్ పీపుల్. కానీ మాకు ఒక అవకాశం ఎట్లా ఇచ్చారంటే ఆ భగవంతుడు ఆ అజ్ఞాత సుకృతి ఏర్పడింది, ఆ ఆచార్య సుకృతి వల్ల ఆచార్యుడు తరస్తపడటము ఇవన్నీ జరిగిపోయినాయి. సో కాబట్టి అది ప్రతి ఒక్కరికి పాజిబుల్. ఆచార్యుడు సమూహం భూతేషు, ఎట్లా కృష్ణుడు ఎట్లా ఆచార్యుడు ప్రతి ఒక్కరిని లవ్ చేస్తారు కాబట్టి ఎవ్రీబడి కెన్ టేక్ షెల్టర్ అన్నమాట. చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మేబీ మన వైఫై మన యాంటీనా ఓపెన్ చేస్తే దేవుడు టక్కన కనెక్ట్ అవుతాడు ఆచార్య రూపంలో. ఈ ఎపిసోడ్ ద్వారా నాకు అది అర్థమవుతుంది. సో భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన, ఇప్పుడు మన ఎదురుగా ఉన్న ప్రభువు చెప్పిన, ఇవాల్టి నుంచి మనం హ్యాపీగా ఉండాలి, సఫరింగ్స్ని పక్కన పెట్టేయాలి అంటే ఫస్ట్ మనకు ఒక ఆచార్య అనుగ్రహం దొరకాలి. లెట్ అస్ ఆల్సో పుట్ దట్ ఇన్ ఆర్ చెక్ బాక్స్ అనమాట. ఇవాళ నుంచి ఆ భగవంతుడిని నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మనవాళ్ళు మునివాళ్ళు బాగుండాలి అని కాకుండా నాకు ఒక మంచి గురువుతో సాన్నిహిత్యం కల్పించండి ప్రభు అన్నది సిన్సియర్గా వేడుకుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ ఆర్ సఫరింగ్స్ అన్నది నాకు అర్థమవుతుంది. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ.